అవని ఫార్మ్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా చేపల పెంపకాన్ని కూడా వారు ప్రారంభించారు. కొన్ని జాతులకు సంబంధించినటువంటి చేపల్ని ఇక్కడ పెంచుతూ ఉన్నారు. కొరమేన పిల్లల్ని, అలాగే బొచ్చ, బంగారు తీగ ఇటువంటి చేపల రకాల్ని వీళ్ళు పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ చేపల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఫీడింగ్ వాటికి ఇస్తూ ఉన్నారు, ఒక చేప ఎన్ని నెలల్లో కటింగ్కి వస్తుంది, అసలు చేపల పెంపకం వల్ల ఎటువంటి ఆదాయం ఉంది అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ అవని ఫార్మ్స్ లో కన్సల్టెంట్ గా ఉన్నటువంటి సునంద గారు, వారితో మాట్లాడదాం. సునంద గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు చేపల పెంపకంలో భాగంగా కొరమేన పిల్లల్ని, అలాగే బొచ్చ, బంగారు తీగ ఈ జాతులకు సంబంధించినటువంటి చేపల్ని పెంచుతూ ఉన్నారు. అసలు ఈ చేపల పెంపకం విధానం ఏంటి మేడం? ఇక్కడ మనది మొత్తం 65 acres లో ఇంటిగ్రేటెడ్ అని చెప్పడం జరిగింది కదా, అందులో ఇది చేపల పెంపకం కూడా ఒక భాగం ఆక్వా. సో అయితే మనకు ఫిష్ పాండ్స్ ఉన్నాయండి పెద్దవి. సో 2 ఫిష్ పాండ్స్ లోను మనం వచ్చేసి కొరమేను చేపల ఫిష్ పాండ్ సపరేట్, తర్వాత మన నాటు వెరైటీ వచ్చేసి అంటే అదర్ వెరైటీస్ బొచ్చ, రవ్వ, బంగారు తీగ ఆ ఫిషెస్ ఇంకొక ఫిష్ పాండ్ లో పెంచుతా ఉన్నాం. అయితే ఇంకా మనకు ఈ యొక్క దేనికి పెంచుతున్నాం ఏంటి అంటే, ఈ వాటర్ ఫిష్ పాండ్ లో వాటర్ మనం రెగ్యులర్ గా ఎవ్రీడే మన బోర్ లో వాటర్ ఫిష్ పాండ్ లోకి పెడతాము. ఫిష్ పాండ్ లో వాటర్ మళ్ళీ మన పొలాలకి ఇస్తా ఉంటాం అన్నట్టు. సో దానివల్ల ఏంటి అంటే వాటి ఎక్స్క్రీటా అది మళ్ళీ అదంతా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటది అన్నట్లు. సో దాని వల్ల కూడా మనకు వాటర్ ఏమైతుంది వచ్చి దాంట్లో స్టోర్ ఉంటది, మళ్ళీ ఆ వాటర్ ని ఎప్పటికప్పుడు మళ్ళీ బయటకు పంపిస్తా ఉంటాం అన్నట్టు. బోర్ వాటర్ కంటిన్యూగా దాంట్లోకి, మళ్ళీ దీంట్లో మోటార్స్ తోటి మనం మొత్తం ఫామ్ అంతా కూడా ఈ వాటరే అన్నట్టు, ఈ వాటర్ పోతే. అయితే ఇందులో భాగంగా మనకి ఇప్పుడు కొరమేను గురించి చెప్పుకున్నట్లయితే దాని సాగు విధానం, దానికి ఎలా పెంపకము, దాని ఖర్చు అది అంతా చూస్తే దీనికి వచ్చేసి దానా, ఇప్పుడే మనం దానా గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. అతను దానా తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. ఎటువంటి దానా వీటికి వేస్తూ ఉంటారు మేడం? సరే, ఇది వచ్చేసి ఇందులో ఈ దానా ఫుడ్ ఆక్వా ఫుడ్ తీసుకొని వస్తాం మనం. ఇది వచ్చేసి మనకు ఫ్యాట్ కంటెంట్ 40% ఉంటది, ప్రోటీన్ ఉంటది 40%, కార్బోహైడ్రేట్ అవి తక్కువ ఉంటాయి అన్నట్టు, ఎక్కువ ప్రోటీన్ ఫ్యాట్ ఉంటది. దాంట్లో వెజిటేబుల్ అవన్నీ వేసి కలిపి తయారు చేసింది. మనం అది కంపెనీ నుంచి తీసుకొచ్చుకుంటాం, పెల్లెట్ రూపంలో ఉంటది. పెల్లెట్ దానా దీనికి వేస్తాం. అయితే ఒక్క చేప ఒక రోజుకి దాని వెయిట్ లో 5% దానా తింటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 100 grams వెయిట్ ఉంటే 5 grams ఫుడ్ తీసుకుంటది అన్నట్టు దానాలు. మళ్ళీ ఒక చేప మనకు రెడీ అయ్యేంత వరకు అంటే దాని పంటకాలం వచ్చేసి మనకు 6 months to 7 months. 7 months కి మనకు 800 grams టు కొన్ని బాగా దానా తీసుకునేవి బాగా పెరిగితే 1 kilo వెయిట్ కూడా వస్తాయి అన్నట్టు. సో కిలో వెయిట్ అయ్యేంత వరకు అంటే 1 kilo చేప వెయిట్ రావాలి అంటే 1.5 kg 1.5:1 kg రేషియోలో అవి ఫుడ్ దానికి కావాలంటుంది దాని జీవిత కాలంలో. అంటే ఒక చేప 1 kilo వెయిట్ అయ్యేంత వరకు 1.5 kgs ఆఫ్ ఫీడ్ ని అది తింటుంది ఒకటి. మళ్ళీ దీని పంటకాలం వచ్చేసి 7 to 8 months. 7 to 8 months కి మనం తినే సైజుకి వచ్చేస్తాయి. 800 grams నుంచి 1 kilo వెయిట్ కి వచ్చేస్తాయి. మళ్ళీ దీంట్లో మన కొరమేన్లో వచ్చేసి మనము ఒక అంటే ఏరియాని బట్టి తీసుకుంటే 1 square meter కి అంటే 1 square meter కి మనం 2 fishes ని పెంచుకోవచ్చు. అంటే అంత ఏరియాలో అంటే పర్ 1 acre కి 1 acre మనం చేపల పెంపకం చేసుకోవాలి అంటే 1 acre లో మన చేపల పెంపకం చేసుకోవాలంటే 1 acre లో మనం 6000 చేప పిల్లల్ని వేసుకుంటే 1 ఎకరానికి ఈ యొక్క కొరమేను చేపలు చాలా హ్యాపీగా హెల్దీగా గ్రో అవుతాయి. 1 ఎకరాకి అంటే 1 square meter కి 2 అంటే మనకు 1 ఎకరాకి 4000 square meters అలా వస్తుంది కాబట్టి అలా వేసుకుంటే మనకు హెల్దీగా పెరుగుతాయి. మళ్ళీ అవి బొచ్చ, బంగారు తీగ అవి అయితే మాత్రం 1 acre కి 1000 మాత్రం అవి తక్కువ. సో ఇవి ఎక్కువ రేషియోలో ఎక్కువ సాంద్రతలో కూడా గ్రో అవుతాయి అన్నట్టు. మళ్ళీ వాటికి వచ్చేసి మనం ఇప్పుడు వీటి ఫుడ్ మాట్లాడుకున్నాం. అవి బొచ్చ, రవ్వ, బంగారు తీగ అవి వచ్చి వాటికి మనం తౌడు మాత్రమే ఇస్తాం. తౌడును బస్తాలలో అటు ఇటు 4 సైడ్లలో ఫిష్ పాండ్ లో కడతాము, తాడుకు కట్టేసి అలా హ్యాంగ్ చేసి ఉంచుతాం వాటర్ లో. సో అవి దాని దగ్గరకు వచ్చి పొడుచుకొని దానాన్ని తీసుకుంటాయి. అవి కూడా చాలా బాగా హెల్దీగా గ్రో అవుతున్నాయి. ఎందుకంటే వాటర్ అన్నది సైక్లింగ్ గా రొటేషన్ చేస్తూ ఉంటాం. ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి, మళ్ళీ అందులో వాటర్ మనం పొలాలకి తీసుకొని పెడతా ఉంటాం అన్నట్టు. ఒక రోజులో ఎన్ని పూట్ల ఈ చేపలకి మీరు దానా అందిస్తూ ఉంటారు? ఎన్ని పూటల 2 times అండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. దేనికి మెయిన్ గా కొరమేను చేపలకి. అదే మనకు ఈ చేపలు అయితే ఒక రోజుకు ఒకసారి అందిస్తాం తౌడు, అది బస్తాలలో కట్టి ఉంచుతాం, ఒక రోజుకు ఒక రోజే. మళ్ళీ వాటర్ అయితే మనము ఈ యొక్క కొరమేను చేపలను ఏం చేస్తాము అంటే పిల్ల చేపల్ని చిన్న సీడ్ అంటాం దాన్ని, సీడ్ అంటే చిన్న ఒక 10 grams అలా ఉన్నప్పుడు చేప పిల్లలు 10 grams అలా ఉన్నప్పుడు తీసుకొని చిన్న ట్యాంక్స్ లో
ఎందుకంటే పెద్ద పాండ్ లో వేసేస్తే చేప పిల్లలు చాలా చిన్నగా ఉంటాయి. సో వాటి మోర్టాలిటీ రేటు మనకు అబ్జర్వేషన్ కి కష్టంగా ఉంటుంది. అందుకని చిన్న ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర. సో వాటిలలో వేసి ఒక 100 గ్రామ్స్ అయ్యేంత వరకు వాటిలలో గ్రో చేస్తాం. 150 గ్రామ్స్ ఒక 3 మంత్స్ వరకు అందులో అబ్జర్వేషన్ చేసేసిన తర్వాత, అందులో ఉంచిన తర్వాత 100 to 150 గ్రామ్స్ అయిన తర్వాత అప్పుడు పెద్ద ఫిష్ పాండ్ లో వదలడం జరుగుతుంది. అప్పుడు అంటే ఒక 10 గ్రామ్స్ నుంచి అవి 100 to 150 గ్రామ్స్ కావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చిన్న పిల్ల కొద్దిగా. బట్ ఆ సైజ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 to 4 మంత్స్ లో మనకు చేప సైజ్ అన్నది వచ్చేస్తుంది. సో ఎందుకంటే పిల్లగా ఉన్నప్పటి నుంచి ఈ కొరమైన పిల్లలు ఎన్ని నెలల వ్యవధిలో పెద్దవి అంటే కేజీన్నర వరకు పెరిగే అవకాశం ఉంది? పిల్లగా ఉన్నప్పటి నుంచి మనకు పెద్దవి కావాలంటే 7 నెలలు పడుతుంది సార్. 7 నెలల నుంచి 8 నెలలకి మనకు 800 గ్రాములు ఇంకా 1000 గ్రాములు అంటే 1 కిలో వరకు వస్తాయి. 9 నెలల వరకు ఉంటే కిలో వస్తాయి. సో 9 నెలలు అంటే మొత్తం ఇంకా ఒక రొటేషన్ అంటే ఒక క్రాప్ తీసుకోవడానికి మనకు 7 months to 8 months లో మనకు ఒక క్రాప్ వస్తుంది. ఈ 8 months ఇప్పుడు కొరమైన పిల్లలను పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది? సరే, ఒక ఫిష్ కి 1.5 kg, 1 kg పెంచడానికి 1.5 kg మనకు ఫీడ్ కావాలి. ఫీడ్ డిఫరెంట్ కంపెనీస్ దగ్గర డిఫరెంట్ కాస్ట్ అనేది ఉండడం జరిగింది. సో దాన్ని బట్టి మనకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక ఫీడ్ ఒక చేపకి 1.5 kg 1 కిలోకి అంటే 1000 చేపలు అనుకోండి. 1000 చేపలకి మనకు 1500 kg ఫీడ్ అన్నది అవసరం అవుతుంది ఒక 1000 చేపలకి. ఎందుకంటే ఒక 1.5 kg కావాలి. ఒక చేప 1 కిలో ఎదుగుదల కావాలంటే 1.5 kg ఫీడ్ తీసుకుంటది. 1000 చేపలకి 1500 kgల ఫీడ్ అవసరం అవుతుంది. సో దాన్ని బట్టి మనం రేట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రేట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం ఒక క్రాప్ తీసేసాము అనుకో, ఇప్పుడు 7 months మనకు ఒక క్రాప్ వస్తుందని మాట్లాడుకోవడం జరిగింది. 7 months క్రాప్ తీసేసిన వెంటనే మనం మళ్ళీ చిన్న చేపలు తెచ్చి దాంట్లో వేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది. సో మనం అందుకు ఏం చేస్తామంటే ఇవి ఇంకా క్రాప్ తీస్తామనగా ఒక 3 నెలల ముందు మనం చిన్న సీడ్ ని తెచ్చి ఆ చిన్న ట్యాంకులలో పెంచుకుంటాం. సో అవి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటది. మనకు దాని మోర్టాలిటీ అదంతా కూడా మనం అబ్జర్వేషన్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటది. అప్పుడు ఏమైతుంది, ఈ తీసిన వెంటనే అవి ఆల్రెడీ 3 months మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ విత్ ఇన్ 4 months లో మనకి ఇంకో క్రాప్ వచ్చేస్తుంది అన్నట్టు. మళ్ళీ 7 months మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ట్యాంకులలో చిన్న చేప పిల్లల్ని లేదా సీడ్ ని పెంచుతాం కాబట్టి మళ్ళీ వెంటనే మనం ఒక 3 to 4 months లో మళ్ళీ వేరే క్రాప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, ఏరియా సేవ్ అవుతుంది. సో ఆ పెద్ద ఫిష్ పాండ్స్ ని క్లీనింగ్ అది ఇది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఒక ఫిష్ పాండ్ లో వచ్చేసి ఇప్పుడు బొచ్చ, రవ్వ, బంగారు తీగ వీటిని పెంపకం చేస్తూ ఉన్నారు కదా, వాటిని పెంచుతూ ఉన్నారు. వాటికి ఎంత సమయం పడుతుంది? అంటే పిల్ల దగ్గర నుంచి పెద్దదయ్యే వరకు మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మేము వీటికి బొచ్చ, రవ్వ, బంగారు తీగ వాటికి వచ్చేసి ఏజ్ ని బట్టి అంటే కొంచెం చేప పెద్దగా అవుతా అంటే కొంచెం ఆ తౌడు మేము పెట్టే తౌడు ఒకటే అండి. ఆ తౌడుని వెయిట్ పెంచుతూ ఉంటాం. మనకు తౌడు కాస్ట్ మీకు తెలిసిందే తక్కువలో ఉంటుంది. సో తౌడు కాస్ట్ అది కూడా అంతే రేషియోలో, కాకపోతే 1 కిలో పెరగడానికి అది 2 కిలోలు తౌడుని తీసుకుంటుంది, 2-3 కిలోలు. ఆ తౌడు మనకు అంత కాస్ట్ అంత ఎక్కువైతే ఖర్చు రాదు. ఈ బొచ్చ, బంగారు తీగ, రవ్వ అది మెయింటెనెన్స్ కూడా ఈజీ, దానికి రోగాలు కూడా తక్కువ వస్తాయి. ఈ బొచ్చ ఇవి మనకు వచ్చేసి వీటిలో ఎక్కువ డిసీజ్ అయితే మనకేం ఉండదండి. ఓన్లీ మనం ఫంగల్ డిసీజెస్ వస్తాయి. వాటర్ లో ఉంటాయి కదా, వాటర్ లో ఉండడం వల్ల వాటర్ మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. ఆ వాటర్ ఎప్పుడు చూసినా గానీ TDS తక్కువగా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, ఎక్కువ డెన్సిటీగా ఉండకూడదు. మళ్ళీ తర్వాత మనం ఏంటంటే షీట్ వేసి పెంచుకోవడం జరుగుతుంది కింద. ఆ షీట్ వేయడం వల్ల ఏంటంటే దాని ఎక్స్క్రీటా ప్లస్ మళ్ళీ దానికి వేసిన ఫిష్ దానా, ఆ దానా మొత్తం కూడా అది కంప్లీట్ గా తీసుకోలేదు, కొంచెం అది డిజాల్వ్ అయ్యి అది లోపల చెరువు అడుగులోకి వెళ్తా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్లడ్జ్ అనేది బాగా ఫామ్ అవుతా ఉంటుంది. చేపలు పెద్దగా అయ్యే కొద్దీ మనం క్లీనింగ్ ఎక్కువ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఫుల్ గా కింది వరకు తీసేసి మళ్ళీ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటా ఉండాలి. మేడం, కొరమీన పెంపకం వల్ల ఎటువంటి ఆదాయం ఉంది? అలాగే బొచ్చ, రవ్వ, బంగారు తీగ వీటి పెంపకం నుంచి ఎటువంటి ఆదాయం ఉంది? అయితే మనకు కొరమేను చేప ఆదాయం అంటే చాలా బాగుంటది. ఎందుకు అంటే మనకు హోల్సేల్లో 1 కిలో చేపకి 300 ధర ఉంది హోల్సేల్లో. అదే మనం బయట రిటైల్ గా అమ్ముకున్నాం అనుకోండి 400 కాదు 500, 600 రూపాయల వరకు చేపలకి ధర ఉంది. ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క పోషక విలువలను బట్టి దానికి రేటు బాగా ఉంది. వీటిలో మెయిన్ గా మనకు వచ్చేసి దీంట్లో ఆదాయం అంటే ఇప్పుడు మనం 1000 చేపలు
పెంచుతున్నాం అనుకోండి, 7 నెలలకు మనకు 1000 చేపలు. సో 1000 అంటే మనకు ఒక్కొక్కటి 800 గ్రామ్స్ అలా పెట్టుకున్నా గానీ మనకు 800 కేజెస్ 800 కేజెస్ ఇంటూ 300 రూపీస్ మనం రఫ్ గా వేసుకున్నా గానీ 2.3 lakhs పర్ 7 months క్రాప్. మనం దానికి ఎక్స్ట్రాగా ఎక్కువ వర్క్ అయితే ఏం చెయ్యము. దానా ఇవ్వడము, మెయింటెనెన్స్, వాటర్ క్లీనింగ్, ఇదొక్కటి చేసుకోవాలి. అబ్జర్వేషన్ కొంచెం ఎక్కువగా ఉండాలి, అట్లీస్ట్ కేరింగ్ టైం అన్నది ఇవ్వాలి వాటికి కూడా. ఏ దానికైనా మనం చేసే పనికి టైం ఇవ్వకపోతే అబ్జర్వేషన్ తక్కువ అయిపోతుంది. దాన్ని బట్టి చేసుకున్నట్లయితే రఫ్లీ మనకు ఫిష్ కాస్ట్, అదే సీడ్ కాస్ట్, తర్వాత దానా కాస్ట్ అంతా పోయి కూడా మనకి ఈజీగా 1 లక్ష రూపాయలు అన్నది ఈజీగా రఫ్ గా ఎటు లేదన్నా తక్కువలో తక్కువ. నెలకి కాదండి, నెలకి అంత రాదు మనకు. ఒక క్రాప్ కి 1.5 lakh ఇవన్నీ పోయి సీడ్ కాస్ట్, ఫీడ్ కాస్ట్, మన అంటే మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ పోయి కూడా మనకు 1.5 lakh అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు అవని ఫార్మ్స్ లో మొత్తంగా ఎన్ని కొరమైన చేపలు ఉన్నాయి, అలాగే బొచ్చ, రవ్వ, బంగారు తీగ చేపలు ఎన్ని ఉన్నాయి? మేము బొచ్చ, బంగారు తీగ, రవ్వలు అవి 1000 చేపలు వదులుకోవడం జరిగింది. ఫస్ట్ వేరే ప్లేస్ నుంచి తీసుకొని వచ్చినప్పుడు మాకు కొన్ని చనిపోవడం జరిగింది, ఒక 100 నుంచి 150. ఇప్పుడు మా దగ్గర 800 ఫిషెస్ ఉన్నాయి, బొచ్చ, రవ్వ, బంగారు తీగ. అవి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30 కిలో అంతా రెడీ అయ్యి ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఈ కొరమైన చేపలు వచ్చేసి మనకి ఇప్పుడు 500 ఫిషెస్ రెడీగా ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా కటింగ్ చేస్తా ఉండి కూడా మళ్ళీ 500 ఫిషెస్ అయితే రెడీగా ఉన్నాయి. మళ్ళీ ఈ సీడ్ కూడా మేము రెడీ చేసుకున్నాం. సీడ్ కూడా ఇప్పుడు మన దగ్గర 1000 చేప పిల్లలు, అంటే మనకు 150 grams సైజ్ వచ్చి 1000 చేప పిల్లలు ఉన్నాయి. సో ఇవన్నీ తీసేస్తానే మళ్ళీ వెంటనే మేము అవి వేసేస్తాం కాబట్టి మళ్ళీ మాకు కంటిన్యూటీ కూడా అన్నది మెయింటైన్ అవుతుంది. మళ్ళీ 3 months లో మళ్ళీ ఇవి పెద్దగా అయిపోతాయి, మళ్ళీ మనకు క్రాప్ అన్నది చేతికి వస్తుంది. సో ఈ విధంగా రొటేషన్ చేసుకుంటా ఉన్నామండి. ఓకే, మీ దగ్గర ఇప్పుడు 2 ఫిష్ పాండ్లు ఉన్నాయి. అవి కాకుండా కొన్ని షెడ్స్ లో కూడా మీరు చేపల పెంపకం చేస్తూ ఉన్నారు. ఆ షెడ్లు దేనికండి? ఆ షెడ్ లో అదే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, ఏంటి అంటే సీడ్ ని పెంచడం కోసం. ఏవి మన కొరమైన చేపలు సీడ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవి అయిన తర్వాత, పంటకాలం అయిన తర్వాత దాన్ని మళ్ళీ అది అంతా దాన్ని ఏమంటారు క్లీన్ చేసి మళ్ళీ చేప పిల్లలు చిన్న 10 grams దొరికినప్పుడు అవి తెచ్చి వేసుకుంటే అవి పెరిగి పెద్ద కావాలంటే 8 months పడుతుంది. సో 8 months మళ్ళీ మనం వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంకో క్రాప్ కోసం అది మనం తీసి అమ్ముకోవాలంటే. ఆ 8 months వెయిట్ చేయకుండా మనం ఏం చేసామంటే ఇట్లా షెడ్ కింద మనము ఒక 2 ట్యాంకులు అనేది కట్టుకోవడం జరిగింది. ఆ ట్యాంకులలో మనము ఇవి క్రాప్ అయిపోతుంది ఇంకా ఒక 4 months లో అనగా మనం ఏం చేస్తామంటే సీడ్ 10 grams వెయిట్ ఉన్న సీడ్ ని కొన్ని పిల్లల్ని తెచ్చుకొని అందులో వేసుకొని పెంచుకుంటాం. సో అప్పుడు ఈ 4 months కి ఇవి పెద్దగా అయితే ఆ 4 months కి ఒక క్రాప్ అది కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఇవి తీసి అందులో వదలడం కోసం మనకు టైం సేవింగ్, ప్లస్ కొంచెం వచ్చేసి ఏమంటారు ఎఫెక్టివ్ గా మనం క్రాప్ ని మళ్ళీ సెకండ్ క్రాప్ ని వెంటనే తీసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఈ చేపల పెంపకం కోసం వాడినటువంటి నీటిని ఏదైతే ఉన్నాయో ఆ నీటిని ఈ వ్యవసాయ క్షేత్రంలో మీరు వాడుతూ ఉన్నారు. రకరకాల పంటలకి ఈ నీటిని వాడడం వల్ల వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదా? మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఫీడ్ అంతా కూడా దాంట్లో ఏమి కెమికల్స్ అవి ఇవి కలిపినట్టువైతే కాదు. మనం ఇప్పుడు వీటికి బొచ్చ, రవ్వ, బంగారు తీగ వీటికి ఓన్లీ తౌడే వేస్తాం. తౌడులో మనకు ఏమి ఎఫెక్ట్ ఉండదు. తౌడులో మనకు ఆయిలీ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అది ఉంటుంది. అది మనం అది మన వాటర్ తో పాటు వస్తుంది. ప్లస్ వాటి ఎక్స్క్రీటా, ఆ ఎక్స్క్రీటాలో మనకు నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఇవ్వడం వల్ల మొక్క ఇంకా పచ్చదనంగా ఉంటుంది. సో ఇందులో ఉన్న తౌడులో ఉన్నటువంటి ఆయిల్, ఫ్యాట్ కంటెంట్, సో దానివల్ల మళ్ళీ తౌడులో మనకు సిలికా అన్నది కూడా ఉంటుంది. దానివల్ల మొక్క సెల్ అన్నది గట్టిపడుతుంది, పచ్చదనం ఉంటుంది నైట్రోజన్ వల్ల. అలాగే మనకు వీటికి కూడా ఈ యొక్క కొరమైన చేపలు కూడా ఏంటి అంటే వాటిని పెంచే విధానంలో మనం ఆ ఫీడ్ వేసినప్పుడు ఫీడ్లో మనకు ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, ప్లస్ వెజిటేబుల్ ఇది కూడా కొంచెం కలుస్తుంది. సో అన్నీ కూడా మొక్కకు అవసరమయ్యే పోషకాలే. సో కెమికల్స్ ఎటువంటివి లేవు. మళ్ళీ వాటి ఎక్స్క్రీటా, సో నైట్రోజన్ కంటెంట్, ఈ ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ మొక్కకు వచ్చి బలంగా తయారవుతుంది అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు అసలు చేపల పెంపకం లాభదాయకంగానే ఉందా? మార్కెట్ ఎలా ఉంది? కొంచెం టైం ఇచ్చి జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా లాభం అండి. ఎందుకంటే మనము వ్యవసాయానికి ఇచ్చే టైం కన్నా చేపల పెంపకం అంత టైం అవసరం లేదు, చాలా తక్కువ టైం. ప్లస్ మళ్ళీ మనం ఈ వాటర్ అన్ని కూడా రీసైకిల్ చేయడం వల్ల ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది మనకు. అటు ఒక్కసారి మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వచ్చినా కానీ ఇవి అమ్ముకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఆదాయంగా ఉంటది అన్నట్టు. ఓకే, అంటే ఈ చేపల పెంపకానికి ఎంత స్థలం అవసరం అవుతుంది?
స్థలం అంటే సార్ ఇప్పుడు మనకి మనం పెంచుకునేటువంటి చేపలను బట్టి, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పిల్లల్ని పెంచుకోవాలనుకోండి, ఈ కొరమేను చేపల్ని వాటికి ఒక 1/2 ఎకరంలో మనం ఫిష్ పాండ్ని తీసుకుంటే సరిపోతుంది. ఆ 1/2 ఎకరంలో మనకు 1500 ఫిష్ నుంచి మనం గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్క్వేర్ మీటర్ కి 2 చేపలను పెంచుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫామ్ పాండ్ ఉంది, ఈ ఫిష్ పాండ్, ఈ ఫిష్ పాండ్ లో ఎన్ని వందల చేపల్ని మనం సాగు చేయొచ్చు? ఈ యొక్క ఫిష్ పాండ్ లో 1000 చేప పిల్లల్ని మనం సాగు చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బొచ్చ, రవ్వ, బంగారు తీగ అలాంటివన్నీ కూడా ఒక 1000. సో ప్రతిసారి 1000 అంటే మనకి 800 kgs ఫిష్ వస్తుంది. మళ్ళీ ఈ యొక్క బొచ్చ, బంగారు తీగ, రవ్వ అవే గుడ్లు పెట్టి మళ్ళీ అవే హ్యాచ్ అవుతా ఉంటాయి పిల్లలు. సో అవి రొటేషన్ గా మనం మళ్ళీ కొత్త పిల్లల్ని తెచ్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. అవే మనకు మళ్ళీ పంటనిస్తా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.